రేపో మాపో ఎలక్షన్ల సందర్భంలో ఈలోగా మరి మన ముందుకు రాబోతున్నారని, అయితే 5 సంవత్సరాలకు ఒకసారి కనబడే నాయకుల కోసం మీరు కంపల్సరీ ఒక కంట మీరు కనిపెట్టి అవ్వాల్సిన అవసరం ఉందని నవనిర్మాణ సమితి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తోట రాజీవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. రాజీవ్ గారు, అంటే ఈ 2024 వాళ్ళకి ప్రవేశించింది, మరి ఎలక్షన్లు కూడా రేపో మాపో అన్నట్టు కనబడుతుంది. అయితే ఈ విధానంలో మరి కొత్త నాయకులు అంటే మళ్ళీ కొత్తగా కనబడుతుంది, అంటే పాత నాయకులే మళ్ళీ కొత్తగా కనబడుతున్నారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి లేదా 5 సంవత్సరానికి ఒకసారి కనబడే నాయకులు అంటే ఈ యొక్క నార్త్ నియోజకవర్గానికి అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో మా పాపం కూడా ఉంది. ఆ రోజు ఆయన మాకు ఇచ్చిన యాదవ వాగ్దానాలకి ఈరోజు అనుభవం కలిగిన వ్యక్తి అక్కడ ఉంటే ఈ కొండ ప్రాంతాలకి అనేకమైన సమస్యలు ఉన్నాయి నార్త్లో. కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఈరోజు మాకు పాపం అయిపోయింది, అది మాకు శాపం కింద చుట్టుకోకుండా మేము మా బురదను మేము కడుక్కునే విధానంగా ఈరోజు మేము ఆయనకి వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మొత్తం ఆయన రాజకీయం మనం చూసినట్టయితే ఈరోజు ఆయన కుట్ర రాజకీయాలే ఉన్నాయి తప్ప మరొకటి లేవు. ఇతను ఇప్పుడు కొత్తగా ఇక్కడ స్థానికుల మీద దాడి చేస్తూ మొదలు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో 2 పెద్ద అగ్ర కులాల మధ్యలో చిచ్చు పెడతానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటివన్నీ కూడా కుట్రల్ని మేము అడ్డుకోవాలనే ఒక ఆలోచనతోటే మేము దీన్ని ఖండిస్తున్నాం. అంటే ఎలక్షన్ అయినప్పటికీ కనబడుతున్నారు. అసలు ఇప్పటి వరకు నార్త్ నియోజకవర్గంలో ఏ మూలలో అక్కడ కనబడలేదు. అంటే ఇలాంటి నాయకులు కంపల్సరీ ప్రజలకు అవసరం అంట. ఖచ్చితంగా అవసరం లేదు. కేవలం నార్త్ని పక్కన పెడితే ఆయన మంత్రివర్గంలో చాలా మంది దగ్గర అవినీతి చేశాడు, స్కాములు చేశాడు. బైక్ స్కామ్, అంటే సైకిల్ ఇస్తానే స్కామ్ ఉంది. మరి అలా కాకుండా సిట్ కూడా ఈరోజు ఆయన పేరు ఉంది. సిట్ని అంచుకునే నేను కోరేది అధికార పార్టీని ఏమనగా అర్జెంటుగా సిట్ని బహిరంగం చేసి ఆయన మీద ఉన్న కేసుల మీద దర్యాప్తు చేసి అప్పుడు ఆయన గురించి ఆలోచిద్దాం. విశాఖపట్నం నగరాలకి అనేక సమస్యలు, అభివృద్ధి, నవనిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అసలు ఏ పార్టీలు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు చెప్పి ఈరోజు కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ సమయంలో ఈరోజు రాజకీయ పార్టీల దగ్గర మాట తీసుకుంటాం కోసం ఇలాంటి కుట్ర రాజకీయ నాయకులను కూడా ఈరోజు ఖండిస్తూ వారికి ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఇక్కడ ఉన్న స్థానికులకి ఈరోజు ప్రాధాన్యత ఇవ్వాలి. దాని తర్వాత ఇలాంటి కుట్ర రాజకీయాలు వాళ్ళ కొత్త కుట్రలకి తెర తీస్తున్నారు, దాన్ని కూడా అడ్డుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే రాబోతున్న దినాల్లో నార్త్ లో అంటే ఎటువంటి నాయకులు వస్తే ప్రజల యొక్క క్షేమాన్ని మనం చూడగలం? అందరితోటి ఈరోజు రాజకీయాల్లో మనకు కావాల్సింది ప్రజలతో మమైకమయ్యి 24/7 ప్రజాక్షేత్రంలో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల మీద స్పందిస్తూ చట్టసభలకు ఎందుకు వెళ్తారండి? చట్టసభలకు వెళ్ళేది చట్టసభల్లో కొత్త చట్టాలు చేస్తానికి, ఉన్న చట్టాలు ఏమైనా సవరణలు కావాలంటే సవరణలు చేస్తానికి, పాత చట్టాలు బాగోలేతే తీసివేయటానికి. అక్కడ చట్టసభల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చి ఏదైనా సరే ఇక్కడ ఉన్న ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తులు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులు, ప్రజలంటే గౌరవం ఉన్న వ్యక్తులకి ఇస్తే మంచిదని నేను భావిస్తున్నాను. నవనిర్మాణ సమితి అధ్యక్షులుగా ఉన్న రాజీవ్ గారు రానున్న దినాల్లో అంటే ఏ పార్టీ తరపు నుంచి మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నారు? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో దిగాలి అంటే ఆ పార్టీల్లో నేను ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నాను. ఆ పార్టీ టికెట్ ఇస్తుందా, మరి ఇంకో పార్టీ టికెట్ ఇస్తుందా అనేది వేసి చూడాల్సింది, ఆ పార్టీలు తెలియపరచాల్సింది, కానీ అది నేనైతే ప్రకటించేది కాదు. మరి మనతో పాటు మరి కొలగట్ల సుబ్బారావు గారు మరి ఎప్పటి నుంచో మరి కాంగ్రెస్ లో సీనియర్ నాయకులుగా ఉన్నారు, వారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుబ్బారావు గారు, మీరు ఎప్పటి నుంచో మీ ఫాదర్ నుంచి మరి సీనియర్ గా మరి నాయకులుగా ఉన్నారు, మీరు అందులో నుంచి కూడా మీరు కాంగ్రెస్ లో మంచి సీనియర్ నాయకులుగా ఉన్నారు. మరి ఈ రోజు అసలు నార్త్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికేం అర్థం కావట్లేదు, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరంగా కాకుండా మనం అక్కడ కమ్యూనిటీ బేస్కొని ఆలోచించుకోవాల్సిన ఆశ్చర్యం. ఎందుకంటే నార్త్ నియోజకవర్గం అనగానే కాపు కమ్యూనిటీ అని చెప్పేసి ఒక ఇది ఉంది. ఆ రకంగా బేస్ చేసుకొని కులం అంతా తీర్మానం చేసి ఈ గంటా శ్రీనివాసరావు ఆయనకి ఇచ్చేసింది. ఇది లోగడ కొంతమంది చోడవరం నుంచి కానీ, అనకాపల్లి నుంచి కానీ, అనకాపల్లి పార్లమెంట్ నుంచి కానీ కొంతమంది నాయకులు వచ్చి చెప్పారు, అయ్యా
మీరు పొరపాటున మీ నాయకులని చెప్పి మీ కులస్తులని చెప్పి మీదే ఎక్కించుకుంటున్నారు. కానీ ఇది మళ్ళీ నియోజకవర్గం ముఖం కూడా చూడంటే లేచే ఈయన మా నాయకుడు నెంబర్ 1 లీడరు, ఎట్టి పరిస్థితుల్లో ఈయనకే చేయాలని చెప్పేసి ఒళ్ళు వచ్చి పనిచేసి ఆయన నిలబెట్టేందుకు ఆయన మాకు వెంటనే గిఫ్ట్ ఇచ్చారు 4.5 ఇప్పటికి ఆ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా కనుచూపు చేయలేదు. ఇదే కాకుండా ఈయన చేసిన పాపం కాకుండా కొంతమంది కార్పొరేట్ టికెట్లు ఇచ్చి ఒక్క టికెట్ కూడా గెలవకుండా ఆయన శక్తి అంతా దారబోసి వాళ్ళందరినీ ఓడించే వరకు చేసి ఎదుటి పార్టీలతో మిలాఖత్ చేసి పూర్తిగా చేసుకున్నాడు. కేవలం ఆయన స్కిన్ కాపాడుకోవడానికే చేసుకోవడం తప్పించి ఎదుటివాడికి కానీ ప్రజలకు కానీ ఏ రకంగా సేవలు ఆయన చేయడు. ఆయన చేత ఇలాంటి వ్యక్తికి నెక్స్ట్ టైం కూడా ఎవరు టికెట్ ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మేజర్ సమస్య ఏదైతే మరి విశాఖపట్నంలో ఉందో స్టీల్ ప్లాంట్ ఇష్యూ, మరి దాని విషయంలో ఆ రోజు ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో రాజీనామా చేయమంటే దాన్ని పట్టించుకోకుండా రీసెంట్ గా రేపు పదవిలో దిగిపోతారని కానీ మళ్ళీ రాజీనామా లేఖనివ్వడం దీన్ని ఎలా చూడొచ్చు? ఇది యాక్చువల్గా ఏంటంటే 3 సంవత్సరాల క్రితం ఫార్మ్లో వేసి పంపించిన దాన్ని అధికార పార్టీ కూడా ఈయన ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తమ్మినేని సీతారామ గారి ఇంటికి వెళ్ళి బతిమాలి నేను మీ పార్టీలోకి వచ్చేస్తున్నాను కనుక దయచేసి చెయ్యకండి అని చెప్పే మాటలు కూడా విన్నాము. ఆ రకంగానే వారు ఉంచారు. ఎప్పుడైతే మళ్ళీ ఈయన టీడీపీలో యాక్టివ్ అయ్యాడో వీళ్ళకి మళ్ళీ రాజ్యసభ టికెట్కి ఏమన్నా అడ్డు అవుతుందో 3 సీట్లు వాళ్ళకి గెలాలని ఆలోచనతో ఉన్నారు కనుక వారికి అడ్డుగా ఉండకుండా వీళ్ళందరినీ ఈరోజు ఇది చేశారు. దీని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం కూడా చాలా అసందర్భంగా ఉంది. నిజంగా వదిలేస్తే చాలా గౌరవంగా ఉన్నాం. నిజంగా స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేసామనుకుందాం. అది కూడా కాకుండా మళ్ళీ ఈయన కోర్టుకు వెళ్ళడం వల్ల ఈయన బాధ్యత పడిపోయింది. మరి ఇలాంటి నాయకత్వం చేసే నాయకులు ప్రత్యేకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరలా ఎందుకు మళ్ళీ బరిలోకి తిప్పాలని ఆలోచన కలుగుతుంది, దాన్ని ఎలా చూడొచ్చు? ఆ రకంగా ఒకవేళ మళ్ళీ పార్టీ టికెట్ వారికి ఇస్తే మాత్రం ఆ పార్టీ పూర్తిగా ఆ టికెట్ ఆశ వదులుకొని ఆ పార్టీ నాయకులు అనుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈయన కానీ నమ్ముకుంటే పిఆర్పి పార్టీలాగా ఈ పార్టీని తయారు చేయలే సమర్థుడని నేను చెప్తున్నాను. మరి పరిస్థితి అయితే ఇది సతీష్, ఎందుకనంటే మరి నార్త్ నియోజకవర్గం ఈ రోజు వరకు కూడా ప్రజలు కనీసం గంటా శ్రీనివాస గారి ముఖం కూడా చూడలేదు. అటువంటి నాయకులకి మరి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ ఎలా బరిలోకి తెచ్చాలనుకుంటున్నారు, ప్రజలకి సహకరించాలని వారు ఒక నాయకుడు అన్నట్టు మరి ఎద్దేవా చేస్తారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.